అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఇందాకే సాయంకాలం మంత్రి రాజశేఖర్ గారు కలిపి ఏదైతే SMS బ్లాస్ట్ 1లో అయిందో అది అనటం జరిగింది. నిజంగా అక్కడ పరిస్థితి చూసిన తర్వాత ఎలా పనిచేస్తున్నారు కార్మికులు అనేది కలిగింది. ఎందుకంటే మనం ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని మాట్లాడటం కాదు. కార్మికులు నేను అక్కడ గంట సేపు గడిపినప్పుడు చెమటలు కాలిపోయింది. నిజంగా అడిగాను, రాజశేఖర్ గారు మీరు ఎలాగ ఇక్కడ చేస్తున్నారంటే అది ఆయన అనుభవం చెప్పారు. మరి ఈవేళ అంత చులకన భావంతో ఆయన ఉదయం లోకేష్ గారు కూడా చూసాం కేజీహెచ్ దగ్గర. నేను వెళ్ళటం జరిగింది అక్కడ. ఆయన చనిపోయిన వాళ్ళని కార్మిక సంఘాలని మీరెవరు, మీ బంధువులు చనిపోయారా, మీరెందుకు వచ్చి అని చెప్పి అడిగారు. అంటే అంటే హ్యాల్ అనేది ఇది అహంభావంతో మాట్లాడుతున్నారు. ఇవాళ నిజంగా విశాఖపట్నం పేరు వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చింది. మరి అలాంటి స్టీల్ ప్లాంట్ని చంపేస్తున్నారంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. మరి గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మరి స్టీల్ మినిస్టర్ ఒకటే చెప్పారు, ఈ స్టీల్ ప్లాంట్ ఆగిందంటే జగన్ వల్ల ఆగిందని చెప్పి చెప్పడం జరిగింది గతంలో వచ్చినప్పుడు. మనం ఒకటే కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈవేళ నిజంగా నేను జీవి అప్పారావు అనే క్రేన్ ఆపరేటరు శాశ్వతంగా చేసి చాలామంది ప్రాణాలు కాపాడని చెప్పారు. మరి ఆయన పోతున్నా తెలుసున్నా సరే ఆ క్రేన్ని పక్కకు రొటేట్ చేసి ఇతర ప్రాణాలు కాపాడి, మరి అలాంటి వ్యక్తులు ఈవేళ నిజంగా స్టీల్ ప్లాంట్కి ఒక చెప్పాలంటే ఒక స్మారక చిహ్నంగా ఉండాలి. మరి ఒకటే కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని, దయచేసి ఆ కార్మికుల భద్రత లేదు, రేపు జరగవచ్చు, ఎందుకంటే గ్యారంటీ లేదు, ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు, అదే భవిష్యత్తులో కూడా జరగవచ్చు. ఆందోళనతో కార్మికులు ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నాను, కార్మిక సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేసి ముందు కార్మిక భద్రత కావాలి. అంతేకాని మీరు ఏదో ₹1,00,00,000 ఇస్తారని చెప్పి ప్రాణాలు పోగొట్టుకోరు. ఆ ఇంటి కుటుంబానికి వాళ్ళే ఆసరా. ₹1,00,00,000 కోసం ప్రాణాలు పోగొట్టుకుని ఎవరు తెలియదు, ఎవరు లేరు. అంతే ప్రభుత్వం ఏదో పాతి లక్షలు ఇవ్వటం ఇది ఇవ్వటం కాదు. నేను గతంలో మీరు ఎల్జీ ఫార్మర్స్కి, ఫార్మాకి ఎలాగైతే ఇచ్చారు ₹1,00,00,000, అదే ₹1,00,00,000 ఇవ్వాలి. ప్లస్ ఆ పిల్లలు భవిష్యత్తు చదువు భద్రత కల్పించాలి. ఆ కుటుంబానికి ఆరోగ్య సమస్య ఏమవుతుందో సరే ప్రభుత్వం బాధ్యత డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చి అక్కడ ఒక గంట సేపు ఉంటే కార్మికులు పడుతున్న ఆవేదన బాధ మీకు తెలుస్తుంది. ఏదో వచ్చామో పోయామని కాదు. నిజంగా స్టీల్ ప్లాంట్ ఇవాళ ఇంత ఉందంటే కార్మికుల వల్ల తప్ప యజమాని వాళ్ళు కాదు. కార్మికులు చేసిన కృషి అది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ చంపారని చూస్తున్నారు మీరు. దయచేసి ఎప్పుడైనా మైండ్ సెట్ మార్చుకొని చంద్రబాబు నాయుడు మీరు రండి, కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టి న్యాయం చేయమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది.